డబ్బులు సేవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా? అయితే బంగారం మీద సేవ్ చేస్తే ఎలా ఉంటుంది? బంగారం మీద పెట్టుబడి ఎలా పెట్టాలి? బంగారానికి సంబంధించి రేట్స్ ఎవరు నిర్ణయిస్తారు? అదేవిధంగా మార్కెట్లో బంగారం యొక్క డిమాండ్ ఎలా ఉంది? ఈ విషయాలు అన్ని కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాళ్ళ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. నమస్కారం. బంగారం పైన పెట్టుబడి పెట్టడం ఎలా, ద కంప్లీట్ గైడ్. నేను అభిషేక్ రామప్ప. బంగారంకి ఎలాంటి డిమాండ్ ఉంది, ఎలాంటి మార్కెట్ కండిషన్స్లు ఉన్నాయి, ఎలా బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ మరియు ఇన్ఫ్లేషన్ హెడ్జ్గా వాడుకుంటున్నారు, సెంట్రల్ బ్యాంకులు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాయి, లాస్ట్ 15 ఇయర్స్లో చూసుకుంటే ఒక 2010, 15, 20 కరోనాలో ఏమైంది, జ్యువెలరీకి ఎంత వాడుకుంటున్నారు, అలానే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉంది, దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ రోజుకి బంగారం విలువ ప్రతి గ్రామ్ అని చూసుకుంటే ఆల్మోస్ట్ 8,000 రూపీస్ ఉంది. 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ అని మనం చూసుకుంటే, జ్యువెలరీది 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, అది కొంచెం తక్కువ ఉంది, కంపారిటివ్గా తక్కువ ఉంది. ఈ రేటు ప్రతి గ్రామ్ గోల్డ్ రేట్ 8,000 నుండి వెరీ రీసెంట్లీ, అంటే ఇంకో 3 to 6 months అనుకోండి, లేకపోతే 1 year అనుకోండి, 10,000 వరకు రీచ్ అవుతుంది అని ఒక ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఉంది. ఈ ఎక్స్పర్ట్ అనాలిసిస్ని చూసుకుంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేసేది విత్ ఇన్ 1 year మోస్ట్ ప్రాబబ్లీ గోల్డ్ రేట్ అన్నది ప్రతి గ్రామ్కి, లేకపోతే ఓవరాల్ గోల్డ్ అన్నది 15 to 18% వరకు పెరుగుతుంది అనే ఒక అంచనా ఉంది. ఈ ప్రెడిక్షన్ బట్టి మనం చూసుకుంటే ఇది రైట్ టైం టు ఎంటర్ ఇంటూ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది. బట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అన్న వెంటనే అందరూ థింక్ చేసేది, ఇప్పుడే వెళ్తా నా దగ్గర ఉన్న డబ్బుతో జ్యువెలరీ కొనేస్తా. అది కాదు. ఎందుకంటే మీరు వేస్టింగ్ ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ, హాల్ మార్కింగ్ ఛార్జెస్ ఇవన్నీ కట్టాలి. ఈ ఛార్జెస్ అన్నీ మీరు ఎక్స్క్లూడ్ చేస్తే గోల్డ్ ప్రైస్ హైక్ అన్నది అవుతుంది కదా, దాంట్లో మీకు ఏమీ మిగలదు. అందుకనే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఆప్షన్లు ఉన్నాయి అదర్ దాన్ జ్యువెలరీ. ఆ ఆప్షన్లు ఏంటి, ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయి, హిస్టారికలీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఆ అసెట్ క్లాస్లో ఉంది, దాని గురించి మనం చూడాలి. అంతకుముందు ఈ ప్రైస్ రైజ్ అన్నది 15 to 18% వరకు పెరిగే ఛాన్సెస్ ఎందుకుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు చూడండి. ఎప్పుడు స్టాక్ మార్కెట్ మరియు గోల్డ్ ప్రైస్ అన్నది ఇన్వర్స్ రేషియోలో, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. అంటే ఎప్పుడెప్పుడు స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుందో అప్పుడు గోల్డ్ మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ని తీసేసి, ఎగ్జిట్ చేసేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడెప్పుడు స్టాక్ మార్కెట్ కిందకి వెళ్తుందో అప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసేసి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనే ట్రాక్ రికార్డ్ కలిగిన గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఎప్పుడెప్పుడు స్టాక్ మార్కెట్ దిగజారిపోతుందో గోల్డ్ ప్రైస్ అన్నది పెరుగుతుంది. ఎప్పుడు స్టాక్ మార్కెట్ ఇండిసెస్ పెరుగుతాయో అప్పుడు గోల్డ్ ప్రైస్ అన్నది దిగజారిపోదు, అంతగా ఏమీ డిఫరెన్స్ ఉండదు, ఒక స్టాగ్నేషన్కి వచ్చేస్తుంది. స్టాక్ మార్కెట్ పడిపోయింది, గోల్డ్ పెరిగింది కదా, ఆ పెరిగిన రేంజ్లోనే ఉంటుంది, అంతగా ఒక 2%, 3% ఆ రేంజ్లోనే ఉంటుంది. సో గోల్డ్ అన్నది కన్సిస్టెంట్ గ్రోత్ని చూపిస్తూ వస్తుంది. సమ్టైమ్స్ ఆ స్టాగ్నేషన్ పీరియడ్ 5 years, 6 years, 10 years వరకు ఉండొచ్చు, అదే ప్రైస్లోనే ఉండొచ్చు. బట్ 30% దిగజారిపోయింది, 20% పడిపోయింది, అలాంటి ఇన్స్టెన్సెస్ లేవు. నవంబర్ 2024 అని చూసుకుంటే లాస్ట్ ఒక 10-15 ట్రేడింగ్ సెషన్స్ మీరు చూస్తే స్టాక్ మార్కెట్ దెబ్బతినింది, చాలా బాగా దెబ్బతినింది. అలానే గోల్డ్ ప్రైజెస్లో కూడా కొంచెం మూమెంట్ వచ్చేసినాయి, అంటే చాలా బాగా పర్ఫామ్ కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా గోల్డ్లో ప్రాపర్ మూమెంట్ అన్నది ఉంది. దీనికి ట్రిగర్ పాయింట్ ఏంటి అని మనం చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ వార్, అలానే ఇస్రాయెల్ హమాస్ వార్, దానికి జతగా స్టాక్ మార్కెట్ దెబ్బతిన్న ఈ టైంలో 2023 దీపావళి నుండి 2024 దీపావళి వరకు మీరు గోల్డ్ ప్రైస్ని కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ టైం 60,282 రూపీస్ ఉంది 10 grams గోల్డ్, అంటే పర్ గ్రామ్ 6,000 అనుకోండి. 2024 దీపావళి నాటికి మనం చూసుకుంటే 6,000 నుండి 7,850 రూపీస్, 7,850 రూపాయలకు పెరిగింది. ఆల్మోస్ట్
1850 రూపీస్ ప్రతి గ్రాముకి పెరిగింది. ఈ రిటర్న్స్ పర్సంటేజ్లో చూసుకుంటే 30% గ్రోత్ అయ్యింది ఒక సంవత్సరంలో. 12 monthsలో 30% పెరిగింది. సో ఇదే కంటిన్యూ అవబోతుంది. మేబీ ఇంత స్పీడ్గా కాదు, 30% వరకు ఇవ్వలేదు, బట్ మేబీ 15 to 18% అనే ఒక ప్రెడిక్షన్ ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మీ దగ్గర డబ్బు ఉంది, గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది, అందుకనే నేను జ్యువెలరీ కొంటా అంటే అది రాంగ్ డిసిషన్ అవుతుంది. ఎందుకంటే జ్యువెలరీ పైన మీరు 10 to 35% వరకు, 10 నుండి 35% వరకు మేకింగ్ ఛార్జెస్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు నేను 10 lakh rupees జ్యువెలరీ కొన్నాను. రేపు నాకేదో ప్రాబ్లం వచ్చేసింది, ఒక 6 monthsలోనో 1 yearలోనో నేను వెళ్ళి ఆ 10 lakh rupees వర్త్ గోల్డ్ని అమ్మేస్తే, 1 year వరకు వద్దు, రేపే నేను అమ్మేస్తే కూడా మీకు ఆ మేకింగ్ ఛార్జెస్ని ఇవ్వరు. మీరు ఎంత పే చేశారో మళ్ళీ దాన్ని డిడక్ట్ చేసుకుంటారు. అంటే 30% లాస్కి సెల్ అవుతుంది. 1 dayలో మీరు కోల్పోయే అమౌంట్ 3 lakh rupees, అంటే 30% అవుతుంది. నా దగ్గర నగలున్నాయి, కష్టానికి అవుతుంది, అలా పని చేయదు. అలానే ఈ 10 to 35% వరకు మేకింగ్ ఛార్జెస్ అది జ్యువెలరీ డిజైన్ మీద, ఇంట్రికెసీ మీద వెళ్తుంది. అలానే 3% వరకు GST మీరు పే చేయాలి. హాల్ మార్కింగ్ ఛార్జెస్ అన్నది ప్రతి పీస్ ఆఫ్ జ్యువెలరీకి 45 రూపీస్ ఉంటుంది. అంటే 1 kgది ఒక పీస్ ఉంటే దానికి కూడా 45 రూపీస్, 10 grams ఒక పీస్ ఉంటే దానికి కూడా 45 రూపీస్ హాల్ మార్కింగ్ ఛార్జెస్ మీరు పే చేయాలి. సిల్వర్కి 35 రూపీస్ ప్లస్ GST, హాల్ మార్కింగ్ ఫర్ గోల్డ్ 45 రూపీస్ ప్లస్ GST, ఇంత మీరు పే చేయాల్సిందే. ఇప్పుడు గోల్డ్లో జ్యువెలరీ కాకుండా మిగిలిన ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఉన్నాయి. డిజిటల్ గోల్డ్ ఉంది, గోల్డ్ ETF ఉంది, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఉంది, సావరిన్ గోల్డ్ బాండ్ ఉంది. ఈ 4లోనూ కూడా ఎలాంటి ఫీచర్స్ ఉంది, ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయి, హిస్టారికలీ ఈ అసెట్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఏంటి, దాని గురించి ఈ కోర్సులో మనం డీటెయిల్గా తెలుసుకుందాం అప్కమింగ్ మాడ్యూల్స్లో. అలానే ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది కామన్ సిటిజన్కి మాత్రమే కాదు, సెంట్రల్ బ్యాంకులకి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన భారతదేశంలో మీరు చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో, అన్ని బ్యాంకింగ్ సెక్టర్ని ఎలా కంట్రోల్ చేస్తుందో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తుందో, అలానే ప్రతి దేశంలో ఇలా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. సెంట్రల్ బ్యాంకులు కూడా చాలా ఇంపార్టెంట్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. కంప్లీట్గా కాదు, 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకుంటే సేఫ్టీ కోసం అట్లీస్ట్ ఒక 20 రూపీస్ 15 రూపీస్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని పరిగణిస్తే గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ బార్, గోల్డ్ కాయిన్స్, అలానే గోల్డ్ బులియన్, డిజిటల్ గోల్డ్, ఇవన్నీ ఉన్నాయి. బంగారంకి ఎలాంటి డిమాండ్ ఉంది, ఎలాంటి మార్కెట్ కండిషన్స్లు ఉన్నాయి, ఎలా బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ మరియు ఇన్ఫ్లేషన్ హెడ్జ్గా వాడుకుంటున్నారు, సెంట్రల్ బ్యాంకులు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాయి, లాస్ట్ 15 yearsలో చూసుకుంటే ఒక 2010, 15, 20 కరోనాలో ఏమైంది, జ్యువెలరీకి ఎంత వాడుకుంటున్నారు, అలానే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉంది, దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. అంటే స్టాక్ మార్కెట్కి కూడా కంపేర్ చేసి చూద్దాం. లాస్ట్ 15 yearsలో స్టాక్ మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, గోల్డ్ అన్నది ఎలా బిహేవ్ చేసింది, ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మొత్తం ప్రపంచంలో కన్జ్యూమ్ చేసే గోల్డ్ని 100% అని చూసుకుంటే 50% ఆఫ్ దాట్ గోల్డ్ జ్యువెలరీ రూపంలో ఉంది. ఆ 50%లో ఓవరాల్ జ్యువెలరీ డిమాండ్ ఉంది కదా, ఆ 50% ఆఫ్ ఓవరాల్ గ్లోబల్ జ్యువెలరీ కన్జంప్షన్లో 50% భారత మరియు చీనా దేశంలో ఉంది. అంతవరకు మనం జ్యువెలరీని కన్జ్యూమ్ చేస్తున్నాం. జ్యువెలరీ వదిలేసి ఓవరాల్ గోల్డ్ కన్జంప్షన్ అని మనం చూసుకుంటే భారతదేశంలో ఓవరాల్ ప్రపంచంలో ఉన్న గోల్డ్లో 11% గోల్డ్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇక్కడ న్యాచురల్గా దొరుకుతుంది అని కాదు, అంటే గోల్డ్ గురించి మన సెంటిమెంట్ అలా ఉంది, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఫినాన్షియలీ కూడా మన కష్టానికి గోల్డ్ ఉపయోగపడుతుందని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, కొన్న వాళ్ళు ఉన్నారు. సో 11% ఆఫ్ గ్లోబల్ గోల్డ్ కన్జంప్షన్ను భారతదేశంలో జరుగుతుంది. అంతవరకు మనకు బంగారం అంటే అంతగా ప్రేమ, సరేనా? ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఫారిన్ రిజర్వ్ని ఖర్చు పెట్టాలి. అలానే మన దేశానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది కదా, ఫారిన్ రిజర్వ్ మరియు కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఈ రెండు దెబ్బతింటాయి. అందుకనే ఎకనామిస్ట్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ గోల్డ్కి అగెయిన్స్ట్గా ఒక సెంటిమెంట్ని వాళ్ళు వాడుకుంటున్నారు, అంటే అలా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు గోల్డ్ డిమాండ్ గురించి చూద్దాం. చూడండి, ఒక ఫేజెస్లో చూద్దాం. 2010 నుండి 2023 వరకు టోటల్ 14 yearsలో గోల్డ్ డిమాండ్ ఎలా ఉంది ఒక చెక్ పాయింట్లో చూద్దాం. 2010 ఎంత,
2015 ఎంత, 20 ఎంత, 2023 ఎంత, దీన్ని చూద్దాం. విత్ కంపారిజన్ టు జ్యువెలరీ, ఇన్వెస్ట్మెంట్ మరియు సెంట్రల్ బ్యాంక్ డిపాజిట్, దాని గురించి ఇప్పుడు చూద్దాం. 2010లో గోల్డ్ డిమాండ్ 4196 టన్ ఉంది, 4196 టన్నులు. ఈ ఓవరాల్ డిమాండ్లో జ్యువెలరీ అని చూసుకుంటే 2044 టన్నులు, ఇన్వెస్ట్మెంట్కి 1611 టన్నులు. సెంట్రల్ బ్యాంకులు 79 టన్నుల వరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి. ఇది 2010లో. 2015లో మనం చూసుకుంటే ఓవరాల్ డిమాండ్ 4364 టన్స్ ఉంది, జ్యువెలరీ 2479 టన్స్, ఇన్వెస్ట్మెంట్కి 967 టన్స్ మరియు సెంట్రల్ బ్యాంకులు 579 టన్స్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి. చూడండి, 5 ఇయర్స్లో 500 టన్ ఎక్కువ అయింది. సెంట్రల్ బ్యాంకులు అంతగా గోల్డ్ మీద విశ్వాసం పెట్టారు. అలానే 2020 అని మనం చూసుకుంటే కరోనా సందర్భంలో ఏమైంది? 3683 టన్స్ ఆఫ్ గోల్డ్ డిమాండ్ ఉంది, గ్లోబల్ డిమాండ్ ఉంది మనం మాట్లాడుతున్నది. జ్యువెలరీకి 1324 టన్స్. చూడండి, కరోనా సందర్భంలో అందరికీ భయం ఉండేది, ప్రాణం ఎలా రక్షించుకునేది బాబు అని. అయినా కూడా 1324 టన్స్ జ్యువెలరీకి వాడుకున్నారు మన వాళ్ళు. అలానే ఇన్వెస్ట్మెంట్కి 1794 టన్స్. అంటే ఓవరాల్ డిమాండ్ తగ్గింది, అయినా కూడా ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఎప్పుడెప్పుడు నార్మల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్లు దెబ్బతింటాయి, అప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. దానికి ఒక సాక్షి ఇది. కరోనా సందర్భంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అన్నది లాస్ట్ 15 ఇయర్స్లో జరిగింది. 1794 టన్స్, 1794 టన్నుల ఇన్వెస్ట్మెంట్ జరిగింది గోల్డ్ పైన. అలానే సెంట్రల్ బ్యాంకులు 255, కరోనా ఉంది అందుకనే తక్కువైంది. 2023లో లాస్ట్ ఇయర్ అని చూసుకుంటే 4490 టన్స్ వరకు గ్లోబల్ డిమాండ్ ఉంది గోల్డ్కి. జ్యువెలరీ 2190, ఇన్వెస్ట్మెంట్ 945 టన్స్, సెంట్రల్ బ్యాంకులు 1049 టన్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. లాస్ట్ 15 ఇయర్స్లో ఇదే ఎక్కువ సెంట్రల్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చూసుకుంటే. సో ఇలా 2010 నుండి మనం చూసుకుంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఉంది. జ్యువెలరీ అని మనం చూసుకుంటే కరోనా సందర్భంలో మాత్రమే తగ్గింది, లేకపోతే డిమాండ్ ఎప్పుడూ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అని చూసుకుంటే ఎప్పుడైతే గ్లోబల్ డిమాండ్ తగ్గిందో అప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పైన గోల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది దొరికింది. అది డాటా ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రైస్ ఫ్లక్చుయేషన్ గురించి చూద్దాం. 2010 నుండి 2024 వరకు 15 ఇయర్స్ అని మనం పరిగణిస్తే 2010లో 10 గ్రామ్ గోల్డ్ 20,728 రూపీస్ ఉంది. 2015లో 24,931 ఉంది. మధ్యలో అంటే ఇది 20 ఉండింది 24 అయ్యింది 2015లో, అలా కాదు. 2011లో 27,000 ఉంది, 2012లో 30,000 అయ్యింది, 2013లో 28,000కి దిగజారింది, 2014లో 26,000కి దిగజారింది, ఇలా అయింది. సో 2015 24,931 పర్ 10 గ్రామ్ గోల్డ్, 2020 50,000 పర్ 10 గ్రామ్, 2024లో మనం చూసుకుంటే 80,000 రూపీస్ ఉంది. అంటే 15 ఇయర్స్ని మనం చూస్తే సెపరేట్గా చూస్తే మేజర్ డ్రాప్ అయ్యింది 4 సార్లు మాత్రమే. 2013లో 8% దిగింది ప్రీవియస్ ఇయర్ నుండి. 2012లో 30,000 ఉంది, 2013లో 28,000 అయ్యింది. 2014లో 6% దిగింది, అంటే 28 ఉన్నది 26,000కి వచ్చేసింది. 2015లో 6.63% దిగింది, 26,703 నుండి 24,900కి వచ్చింది. 2021లో మళ్ళీ 4% దిగింది. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్గా, లాస్ట్ 15 ఇయర్స్లో 4 సంవత్సరాల్లో మాత్రమే గోల్డ్ దిగింది. అది కూడా ఎంత? మ్యాక్సిమం 8%, వదిలితే 6%, 6.6% మరియు 4%. అంటే డబల్ డిజిట్ దిగజారలేదు, సింగిల్ డిజిట్ దిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రోత్ డబల్ డిజిట్ జరిగింది కూడా మనం చూస్తాం. అలానే ఓవరాల్ 15 ఇయర్స్లో 10 ఇయర్స్ పాజిటివ్ రిటర్న్సే ఇచ్చింది. సో యావరేజ్ రిటర్న్స్ అని మనం చూసుకుంటే డబల్ డిజిట్ గ్రోత్కి తక్కువగా ఏం లేదు. అంతవరకు ఒక స్టెబిలిటీని గోల్డ్ అనేది చూపించింది. ఇప్పుడు మనం నిఫ్టీ ఇండెక్స్కి అంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్కి కంపేర్ చేసి చూద్దాం. నిఫ్టీ 50 ఈ 1990 నుండి 2021 వరకు 2021 వరకు ఎలా ఒక రిటర్న్స్ని ఇచ్చింది దాన్ని చూద్దాం. ఇప్పుడు 1999లో 24% రైజ్ అయింది నిఫ్టీ. నెక్స్ట్ ఇయర్ 2000లో
13% మైనస్కి వెళ్ళింది. 2001లో 15% దిగజారింది. 2002లో రైజ్ అయింది 5%. ఓకేనా. మరి 2008లో మనం చూసుకుంటే 51% డౌన్ అయింది నిఫ్టీ 50 ఇండెక్స్. 2011లో 23.8% నెగిటివ్ ఉంది. 2015లో 3%. ఇప్పుడు అగైన్ స్టాక్ మార్కెట్ అన్నది ఒక వొలటిలిటీని చూపిస్తుంది. ఇయర్లీ యావరేజ్ మనం చూసుకుంటే ఎంతవరకు తగ్గింది మనం చూడొచ్చు. సో మనం లాస్ట్ 22 ఇయర్స్ అని చూసుకుంటే నిఫ్టీ 50ని 0 to 20% రిటర్న్స్ 8 సంవత్సరాల్లో ఉంది నిఫ్టీ 50 అని మనం చూసుకుంటే. 20 to 40% 5 సంవత్సరాలు ఉంది. అలానే నెగటివ్ అని చూసుకుంటే 0 to -20%, 20% కన్నా ఎక్కువ దిగజారింది 2 సార్లు, అంటే 5 times, అంటే 5 సంవత్సరాల్లో నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది. దీంట్లో 4 సంవత్సరాలు డబల్ డిజిట్ నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలానే డబల్ డిజిట్ గ్రోత్ కూడా ఇచ్చింది. అంటే వాలటిలిటీ చాలా బాగుంది. మనం నిఫ్టీ 50 అని చూసుకుంటే చూడండి, 2003లో 76% రైజు, 2009లో 77% రైజు, 2007లో 56% రైజు, 2012లో 29%, 2014లో 32%, 2017లో 30%. ఇలా ఎక్కువ పెరగడం, ఎక్కువ కిందకి పోవడం, ఇది కూడా జరిగింది నిఫ్టీ 50లో. బట్ గోల్డ్ని మీరు చూసుకుంటే డబల్ డిజిట్ దిగజారడం ఎప్పుడూ జరగలేదు లాస్ట్ 15 ఇయర్స్లో. అలానే ఎక్కువ 70% 80% ఇచ్చిందా? నో. అంటే వొలటిలిటీ ఎక్కువగా లేదు. కొంచెం రైజ్ అవుతుంది, స్టాగ్నేషన్లో ఉంటుంది, కొంచెం దిగజారుతుంది, అగైన్ రైజ్ అవుతుంది, స్టాగ్నేషన్లో ఉంటుంది. ఇలా ఒక కన్సిస్టెంట్ గ్రోత్ని గోల్డ్ అన్నది చూపించింది. సో గోల్డ్ అన్నది ఎలా బిహేవ్ చేసింది, గోల్డ్ రేట్ ఎలా ఫ్లక్చువేట్ అయ్యింది, స్టాక్ మార్కెట్కి కంపేర్ చేసి చూస్తే ఇన్వెస్ట్మెంట్కి ఎంత పెట్టారు, కన్జంప్షన్ అని మనం చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ ఎంత కన్జంప్షన్ చేసింది, జ్యువెలరీకి ఎంత కన్జంప్షన్ చేసింది, మార్కెట్ డైనమిక్స్ ఎలా ఉంది, దీని గురించి మనం చూసాం. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బాస్ వాళ్ళ కోర్సులో అవైలబుల్ గా ఉన్నాయి. అయితే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కోర్సుని నేర్చుకోండి. సో మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.